మనమైతే ఇప్పుడు శ్రీ కన్వెన్షన్ హాల్కి అయితే వచ్చేసాము. రిసెప్షన్కి అయితే లైటింగ్ అంతా కూడా ఇది చాలా పెద్ద కన్వెన్షన్ మాల్, చాలా కెపాసిటీ ఉంటుంది. ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ కూర్చోవచ్చు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్ గుంటూరు. మన హీరో అలీది కూడా ఇక్కడ జరిగింది కదా, అలీ వాళ్ళ అమ్మాయిది. చాలా మంది సెలబ్రిటీస్ అన్ని ఇక్కడ జరిగింది అనమాట. ఈవెన్ హెలిప్యాడ్ కూడా ఉందన్నమాట. హెలిప్యాడ్ కూడా ఉంది ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దది అనమాట. ఒకసారి చూపిస్తాను పార్కింగ్ ప్లేస్. చూడండి, ఓపెన్ ప్లేస్ మొత్తం పార్కింగ్ అనమాట. మినిమం ఒక 300-400 వెహికల్స్ పడతాయి ఇక్కడ. ఈ పార్కింగ్ పక్కన ఉన్న బిల్డింగే రిసెప్షన్ హాలు. అసలు ఇంద్రభవనం ఉన్నట్లుంది కదా. అన్నట్లు ఎంట్రీ చూపించడం అసలు మర్చిపోయే, వీడియో తీయలేదు. ఇది చూడండి, రైట్ సైడ్ చూస్తే రోడ్డు మీద నుంచి ఇలా లోపలికి ఒక 2 కిలోమీటర్స్ వరకు లైటింగ్ వేశారు. నడుచుకుంటూ వస్తే భలే ఉందిలే. ఇది వచ్చేసి రిసెప్షన్ లోపలికి ఎంట్రీ. మధ్యలో డెకరేషన్ అయితే మాత్రం దిమ్మ తిరిగే లెవెల్లో ఉంది. అక్కడ ఒక ఫోటో దిగేసేసి అటు సైడు ఇటు సైడు లైటింగ్స్తో ఫ్లవర్ థీమ్ పెట్టారు. ఆ ఫ్లవర్స్ మధ్యలో నా వైట్ శారీ అయితే కలిసిపోయింది. ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. గణపతి పప్ప మోరియా. ఫస్ట్ పూజ ఎప్పుడైనా గణపతికే కదా. మేము మా తోడి కోడళ్ళు ఒక ఫోటో అయితే ఇక్కడ దిగేసేసాము. ఇప్పుడు రిసెప్షన్ జరిగే హాల్ లోపలికైతే వెళ్తున్నాము. లోపలికి రాగానే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఆ స్టేజ్ డెకరేషన్ కానీ, ఆ చైర్స్ కానీ, అబ్బా చాలా బాగుంది. లావెండర్ థీము. చైర్స్ కూడా చక్కగా వైట్ కలర్ వేసి లావెండర్ రబ్బన్ అయితే చుట్టేసేసారు. అసలు ఒక రేంజ్లో ఉంది. ఇంకా అబ్బాయి అమ్మాయి అయితే రాలేదు ఇంకా రిసెప్షన్కి. సో స్నాక్స్ అయితే తినమని చెప్పేసి అంటున్నారు. మనం ఒక లుక్ వేసేసుకొని స్నాక్ కౌంటర్ అయితే చూపించేస్తాను. వెల్కమ్ డ్రింక్ కింద అయితే చల్లటి మొహితో పెట్టారు. చాలా ఫ్లేవర్స్లో ఉంది. ఇంకొచ్చేసి ఇక్కడ మసాలా స్టాల్ అయితే పెట్టారు. మిర్చి బజ్జీ, ముంత మసాలా అంటారు కదా, మ్యాంగో ముంత మసాలా అయితే చాలా నచ్చింది అందరికీ. తర్వాత క్రిస్పీ కార్న్ ఉంది, బెల్జియం వేఫర్స్ అయితే ఉన్నాయి. అండ్ అది కాక పానీపూరి స్టాల్ అయితే భలే నచ్చేసింది. చక్కగా పూరీలో మసాలా పెడితే ఈ కట్ట మీఠా పానీని పోసేసుకొని తినేయటం అనమాట. ఇంకా చక్కగా ఇక్కడైతే యాపిల్, డేట్స్ కలిపి చక్కగా ఫ్రెష్ జ్యూస్ అయితే తీసిస్తున్నారు. ఇంకా కౌంటర్స్ అయితే చాలా ఉన్నాయి. అబ్బాయి అమ్మాయి వచ్చేసారని చెప్పేసి మేము గబగబా బయటకు అయితే వెళ్ళాం వాళ్ళని వెల్కమ్ చేయడానికి. పెళ్లి కారులో దిగేసేసి ఇలా బైక్ టైప్లో ఉంది, అది ఎక్కుతున్నారనమాట ఇద్దరు. వచ్చిన గెస్ట్లందరూ, ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కొత్త జంటనైతే ఊరేగింపుగా తీసుకొని అయితే వెళ్తున్నాము. బాబు అయితే చక్కగా కార్డ్ బైక్ని డ్రైవ్ చేసుకుంటా రిసెప్షన్ హాల్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చాడు. కార్డ్ బైక్ నుంచి వాళ్ళు వెళ్ళారో లేదో మేము కబ్జా చేసాం. మా అరాచకాలు చూడండి. చక్కగా అందరం ఎక్కేసేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, మా మరదళ్ళు, మేము, వచ్చిన చుట్టాలు అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫుల్గా దాని మీద కూర్చొని పోజెస్ అయితే సూపర్గా ఇచ్చాము. ఫోటో సెషన్ అంతా కంప్లీట్ చేసుకొని లోపలికి వచ్చేలోపు ఈ గుర్రం మీద ఉన్న ఊరేగింపు అయితే మిస్ అయిపోయాము చూడటము. సో మేమైతే మిస్ అవ్వకుండా ఫొటోస్ అయితే దిగేసాము. తర్వాత స్టేజ్ మీద అందరు గ్రూప్ ఫొటోస్ అయితే దిగుతున్నారు. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని బ్లెస్ చేయడానికి చాలా పెద్ద క్యూ అయితే ఉంది. సో మేము కొంతసేపు ఆగి వెళ్దామన్నట్లుగా ఇక్కడ లైవ్ మ్యూజిక్ పెట్టారు, ఫ్లూట్ అవన్నీ కూడా. సో అది ఎంజాయ్ చేస్తూ చాలాసేపు అలా కూర్చుండిపోయాము. ఇక్కడ వచ్చే మ్యూజిక్ ఏ సినిమాలోదో కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. ఏంట్రా ఇది? ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి మేము మా మరదలు ఏమైతే వచ్చేసాము. ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే చాలా రకాలు పెట్టారు. స్కూప్ ఐస్ క్రీము, స్టోన్ ఐస్ క్రీము, టర్కిష్ ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ పిల్లల్ని అయితే సైడ్ చేసేసాం అనమాట. యాక్చువల్గా ఏంటంటే పిల్లలు తినడానికి రాలేదు, ఈ మ్యాజిక్ అంతా చూడటానికి వచ్చారు. ఈ విత్ మ్యూజిక్తో షార్ట్స్లో పెడతాను. చాలా చాలా బాగుందనమాట. మిస్ అవ్వకుండా ఇది మాత్రం షార్ట్స్లో చూడండి.
ఫెబ్ 14th వ్యాలెన్స్ డే రోజు కాబట్టి అందరూ రకరకాలుగా ప్రపోజ్ చేయాలన్నమాట. అది థీమ్ ఇక్కడ. మా తోడుకోళ్ళు అయితే చూడండి ఎలా సిగ్గుపడిపోతాను. ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి డిన్నర్ టైం అయితే వచ్చేసింది. ఇక్కడికి వచ్చి చూడంగానే దిమ్మ తిరిగిపోతుంది. ఎన్ని కౌంటర్సో, అది లాన్ కూడా చాలా పెద్దది. కెపాసిటీ అయితే దాదాపుగా ఒక 2000 మంది దాకా సరిపోతారనుకుంటా. లేట్ చేయకుండా ఫుడ్ వెరైటీస్ ఏంటో చూసేద్దాం. మళ్ళీ చెప్పండి ఎలాగేదన్నా. మళ్ళీ చెప్పుకుంటారా? అమోఘమైన వంటకాలు, అద్భుతమైన రుచులు. కిరణ్ క్యాటరింగ్ వారిచే రుచులే రుచులు ఆరగించాలి. పెళ్లివారి విందులు, క్యాటరింగ్ వారి రుచులు. వివాహ భోజనం. కాపీరైట్ క్లెయిమ్ పెడితే మాత్రం ఈ మ్యూజిక్ తీసేస్తాను. మిస్ అవ్వకుండా షార్ట్స్లో అయితే చూడండి. వంటకంబు వియాల వారి విందు, మనకే ముందు వివాహ భోజనంబు, విందైన వంటకంబు వియాల వారి విందు, మనకే ముందు. రుచులన్నీ ఆరగించాలి. ఇక్కడ వచ్చేసేసి సీతాఫల్ రబడియను మన బేక్డ్ రసగుల్లా ఉన్నాయి. తర్వాత ఇక్కడ వచ్చి కునాఫాస్. ఈ కునాఫాస్ పూణేలో చాలా ఫేమస్. నేను వెళ్ళడానికి అవ్వట్లా, తినడానికి అవ్వట్లా. ఈ పెళ్లి పుణ్యమాని నాకు ఆ కోరిక అయితే తీరింది. ఎక్కడికి వచ్చినా కూడా నేను ముందు డెజర్ట్సే వెతుక్కుంటాను, తర్వాత మెయిన్ ఫుడ్ తింటే లేకపోతే లేదు. పనీర్ ఏంటిది? పనీర్ లిఫాఫా, పాస్తా, కాంటినెంట్. ఎప్పుడు తినే ఐటమ్స్ కాకుండా కొత్త వెరైటీస్ అయితే నేను చాలా ట్రై చేస్తాను. ఇది కునాఫా. నెక్స్ట్ ఇది వచ్చేసి కాంటినెంటల్ చాట్, కంగన్ చాట్ అండ్ పనీర్ లివాబా ఏదో అంటున్నారు కదా, ఇది మనకి అరిటాకులో పెట్టేసేసి ఏదో బేక్ చేసి ఇస్తున్నారు. అన్నిటికన్నా హైలైట్ అయితే బేక్డ్ రసగుల్లాను సీతాఫల్ రబడీ అయితే దిమ్మదిరిగిపోతుంది. అసలు మౌత్ వాటరింగ్ రెసిపీస్ అనమాట ఇవి. మెయిన్ కోర్స్కి వచ్చేసి పనసకాయ బిర్యానీ, ఆవకాయ బిర్యానీ, ఈ రెండు పెట్టేసేసుకొని తిన్నాను. ఆవకాయ బిర్యానీ అయితే అద్దుర్సు. తిన్న ఐటమ్స్ కాకుండా ఇంకేమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాము. ఇప్పుడు స్టార్టర్స్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఇక్కడైతే బేబీ మంచూరియన్, వెజ్ మనీ బ్యాగ్ అంటే డిఫరెంట్గా ఉంది ఐటము. పనీర్ క్రిస్పీ బాల్ ఇవైతే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి లైవ్ పుల్కాస్ అయితే ఇస్తున్నారు. ఇదైతే నేను ఫస్ట్ టైం అనమాట ఇట్లా లైవ్లో ఇలా కాల్ చేసేసి చూడటము. ఇది హైలైట్, వేడివేడిగా ఇచ్చేస్తున్నారు. తర్వాత ఇక్కడ కాజు బటర్ పనీర్ మసాలా, మేతి చెమను అన్నట్టు బేబీ ఆలు పరాటా కూడా ఉంది. ఆలు పరాటా వేరు, బేబీ ఆలుతో చేస్తారు కదా, అది డిఫరెంట్గా అనిపించింది. ఇక్కడ రైస్ ఐటమ్స్ అయితే 3 రకాలు ఉన్నాయి. పనసకాయ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ బిర్యానీ, ఆవకాయ బిర్యానీ. ఆవకాయ బిర్యానీ అయితే ఉంది చూడు, సూపర్ అంటే సూపర్ ఉంది. నోటికి చాలా టేస్టీగా ఉంది. మళ్ళీ రైతా, కడాయి కూర్మ కూడా ఉంది. ఇంకా తర్వాత వచ్చేసి రైస్కి సంబంధించిన వైట్ రైస్ అవి తింటారు కదా, ఎన్ని తిన్నా కూడా మనకి వైట్ రైస్ అయితే కంపల్సరీగా ఉండాలి. దాంట్లోకి టమోటా పప్పు, వంకాయ, ఉల్లికారము, గోబీ 65, క్యాప్సికమ్ పనీర్ కర్రీసు, సాంబారు, ఉలవచారు, అప్పడాలు, వడియాలు, మళ్ళీ ఊరబెట్టిన మిర్చి అంటారు కదా, గడ్డ పెరుగు, ఇవన్నీ కూడా ఉన్నాయి. డిన్నర్ చేయడానికి వచ్చిన వాళ్ళు రిసెప్షన్ ప్లేస్ మిస్ అవ్వకుండా ఉండటానికి ఇక్కడ స్క్రీన్లు అయితే ఏర్పాటు చేశారు. భోజనాల కౌంటర్ ఎంత ఒకవైపు అయితే, ఇంకో వైపు అయితే బ్రేక్ఫాస్ట్ కౌంటర్. ఇప్పుడు నైట్ టైం కొంతమంది ఫాస్టింగ్ అలా ఉంటారు కదా, సో వాళ్ళకైతే టిఫిన్. नहीं फोकस नहीं कर रहे आपको. టిఫిన్స్లో వెరైటీస్ ఏంటంటే పేపర్ ఇడ్లీ, చిట్టి ఇడ్లీ, గుంటూరు పునుగులు, బేబీ పూరీలు, అప్పాలు. ఇంకా దోశల్లో అయితే క్యారెట్ దోశ, కారం దోశ, ఉప్మా దోశ, పనీర్ దోశ, చీజ్ దోశతో సహా ఉంది. డిన్నర్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూసేశారు కదా. మొత్తం తినేసాక చక్కగా గ్రూప్ ఫోటో కోసం అయితే స్టేజ్ ఎక్కేసాము. మేమందరం కలిసి ఒకటే ఫోటో దిగాము. సీతా కళ్యాణ వైభోగమే, లక్ష్మీ కళ్యాణ సౌభాగ్యమే, రామ కళ్యాణ రామానుజమే, సీతా కళ్యాణ వైభోగమే.
లక్ష్మీ కళ్యాణ సౌభాగ్యమే. అంతేనమ్మా గుర్తు. ఫంక్షన్ అయితే కంప్లీట్ అయింది చక్కగా. మాకైతే క్యాబ్స్ దొరకలేదు, సో ఈ ఆటో అయితే దొరికేసింది. అది కూడా అసలు భలే ఎంజాయ్మెంట్. చక్కగా ఆటో నిండా లైటింగ్ నింపేసేసాడు. ఇదండి ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే like, share, and subscribe the Usha Style channel. Thank you, Madalo.